కొంతమంది మీడియా మిత్రులు వనపర్తికి పోయి మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద కంటిన్యూగా స్టోరీలు రాస్తున్నందుకు ముందుగా మీడియా మిత్రులకు అభినందనలు. చాలా కాలం తర్వాత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వైపు జర్నలిస్టు మిత్రులు నడుస్తున్నందుకు మిత్రులకి ఆ దిశగా అడుగులేస్తున్నటువంటి మీకు అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు. సో ప్రజాస్వామ్యమా వర్ధిల్లు అనేటువంటి రీతి లోపల ప్రతిపక్ష పార్టీలు చేయలేనటువంటి పనిని మీడియా మిత్రులు చేస్తున్నందుకు మీ అందరినీ అభినందిస్తూ, గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఏ పని చేసినా నోరుతో చెప్తాడు, నొసలతో ఎక్కిరిస్తాడు అన్నట్టు చేస్తా ఉన్నాడు. ఇలా కొన్ని పేపర్లలో కనబడ్డది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే కూడా సెక్రటరియట్లకి రాణిస్తలేరని కొన్ని పేపర్లలో వార్తలు కనబడ్డాయి. ఎమ్మెల్యేలకే సెక్రటరియట్లకి అడుగుపెట్టేందుకు అవకాశం లేకపోతే మరి దాన్ని దేనికోసం కట్టుకుర్రో, ఏం చేయాలనుకుంటున్నాడో ఆయన నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద చీఫ్ సెక్రటరీ గారు వివరణ ఇస్తే బాగుంటుంది. ఎమ్మెల్యేలకు కూడా సెక్రటరియట్లకు అనుమతి ఉందా లేదా, అసలు సెక్రటరియట్ దేనికోసం అనేది ఒక వివరణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ, బంగారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని సుభిక్షంగా బాగా సస్యశ్యామలంగా నడుస్తున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకి 30 సంవత్సరాల పాటు లీజుకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఏమన్నా స్టడీ చేసినారా, సమీక్ష చేసినారా అనేటువంటి ప్రశ్న తెలంగాణ సమాజం నుంచి వస్తుంది. మీ కేంద్రం ఇస్తలేదా అంటారు. నెక్స్ట్ ప్రశ్న ఇమ్మీడియట్గా వచ్చేది ఏంది, మీ కేంద్రం ఇస్తలేదా, నేషనల్ హైవేల మీద టోల్ గేట్లు పెడతలేరా, నేషనల్ హైవేస్ని మీరు లీజుకి ఇస్తలేరా, మేము ఒక్కలమే ఇస్తా ఉన్నామా అనేటువంటి మొట్టమొదటి ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తుంది, లేదా మీడియా మిత్రుల నుంచి వస్తుంది. అందుకని నేనే దానికి సమాధానం చెప్పి ముందు కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. ప్రశ్న ఓఆర్ఆర్ టోల్ గేట్ రోజు వచ్చేటువంటి ఇన్కమ్ ఎంత, అసలు ఈ టోల్ గేట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ అనేటువంటి సంస్థ పేరు మీద మీరు పెట్టినటువంటి సంస్థకి పర్ డే వస్తున్నటువంటి ఆదాయం ఎంత అనేది ముందు అరవింద్ కుమార్ గారు చెప్పాలి. టెక్నికల్గా బిడ్ వేసినామా, ఇంటర్నేషనల్గా దరఖాస్తులు పిలిచినామా, ఏం జరిగిందనే డీటెయిల్స్లోకి నేను పోయే కంటే ముందు సూటిగా నేను రాష్ట్ర ప్రభుత్వ అధికారులని, రాష్ట్ర ఐటీ శాఖ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ గౌరవనీయులు కేటీఆర్ గారికి నాదొక సూటి ప్రశ్న. ఏప్రిల్ 1, 2023 నాడు హైదరాబాద్ రింగ్ రోడ్ వల్ల హైదరాబాద్ గ్రోత్ కారిడార్ అంటారా, హెచ్ఎండి అంటారా, దానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత? ఏప్రిల్ 1వ తారీఖు 2023 నుంచి ఏప్రిల్ 30, 2023 మధ్యలో హెచ్ఎండిఏ అధికారులకి టోల్ ట్యాక్స్ రూపం లోపల వచ్చినటువంటి పర్ డే ఇన్కమ్ ఎంత? అన్నీ పారదర్శకమే కదా. అన్నీ అంత లీజ్కి ఇచ్చిన, లీజ్ తీసుకున్నటువంటి సంస్థ ఆ రోజు ఎంత కలెక్షన్ వచ్చింది అనేది టోల్ గేట్ల దగ్గర డిస్ప్లే బోర్డులు పెట్టి చెప్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా పారదర్శకంగా ఇది మేము ఇచ్చినామని చెప్తున్నారు కదా. ఒకవేళ ఆ మాట నిజమైతే ఏప్రిల్ 1, 2023 నుంచి 30 ఏప్రిల్ 2023 దాకా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఎంత? దాని విషయంలో ఒక స్పష్టత ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం లేదా ఐటీ మంత్రి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు అడుగుతా ఉన్నానంటే, టెండర్ పిలిచినాం, అంతర్జాతీయ సంస్థలతో పిలిచినాం, అరవింద్ కుమార్ గారు కనీసం ప్రెస్ మీట్ పెట్టలేదన్న. ఇన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ పనికి సంబంధించి ఈ రోజు దాకా పొద్దున్నేస్తే ప్రతి చిన్న విషయం లోపల ట్విట్టర్లో పలకరించేటువంటి ట్విట్టర్ మంత్రి గారు ఎందుకు మరి ఓఆర్ఆర్ మీద ఈ రోజు దాకా స్పందిస్తలేరు? నీ సొంత శాఖనే కదా, నువ్వు చూసే శాఖనే కదా, ముఖ్యమంత్రి గారు ఎందుకు సమీక్ష చేస్తలేరు? అప్పనంగా ఒక ఏజెన్సీకి 3 దశాబ్దాల పాటు లీజుకి ఇస్తున్నటువంటి అంత గొప్ప విషయం లోపల ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటే ఎందుకు మీరు మాట్లాడతలేరు? అరవింద్ కుమార్ గారు, కెన్ యూ ఆన్సర్ అస్? ఈ టెండర్ మీరు ఓపెన్ చేసినామని చెప్పి ఏదో 2 పేజీల ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు. ఇది అరవింద్ కుమార్ గారు మీడియా మిత్రులకు పంపించినటువంటి 2 పేజీల ప్రెస్ నోట్. ఇది దీన్నే నేను మీ ముందు ఉంచుతాను. దీనిలోంచి వారు చెప్పిన వివరాల గురించే మనం మాట్లాడుకుందాం. టెండర్ ఓపెన్ చేసింది ఏ రోజు అనేది అరవింద్ కుమార్ గారు చెప్పింది. అరవింద్ కుమార్ గారి లెక్క ప్రకారం టెండర్ ఓపెన్ అయినటువంటి తారీఖు 11 ఏప్రిల్ 2023 నాడు
మధ్యాహ్నం 12:15 టెండర్ ఓపెన్ చేసిండ్రు. ప్రెస్ నోట్ ఎప్పుడు రిలీజ్ చేసిండ్రు? అరవింద్ కుమార్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఎప్పుడు? ఒక 2 నిమిషాలు దీనికంటే ముందు దీని పూర్వాపరాలు చెప్పాలి. టెండర్ పిలిచింది ఎప్పుడు అంటే 10-11-22 నవంబర్ నెల 10వ తారీఖు 2022 2022వ సంవత్సరంలో టెండర్ పిలిచి టెండర్ బిడ్ క్లోజ్ చేసింది ఎప్పుడు అంటే 31 మార్చ్ 2023 రోజు టెండర్ క్లోజ్ చేశారు. అంటే సుమారు 142 రోజుల పాటు ఓపెన్ గా పబ్లిక్ డొమైన్ లోపల టెండర్ ను పెట్టి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కంపెనీలన్నింటినీ కూడా టెండర్ లో పార్టిసిపేట్ చేయమని చెప్తే మొత్తం 11 కంపెనీలు ఈ టెండర్ లో పాల్గొన్నాయి. 11 కంపెనీలలో కేవలం 4 కంపెనీలు మాత్రమే సక్సెస్ఫుల్ బిడ్డర్ గా ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు కూడా సక్సెస్ఫుల్ బిడ్డర్స్ కారు అని చెప్పి గౌరవనీయులు అరవింద్ కుమార్ గారు ఒక ప్రకటన, కనీసం ప్రకటన ఒక 2 పేజీలు రాసి పంపించేసారు తప్ప ఏ రోజు మీడియా సమావేశం నిర్వహించలేదు. ఇక 4 కంపెనీలకు అడిగిపోదాం. హైయెస్ట్ బిడ్ వేసిన వాళ్ళని H1 అంటారు. H1, H2, H3, H4 మొత్తం 4 కంపెనీలు క్వాలిఫై అయినాయి. క్వాలిఫై అయినటువంటి 4 కంపెనీలలో ప్రభుత్వం అధికారికంగా వెబ్సైట్ లో పెట్టిన దాని ప్రకారం ఫస్ట్ కంపెనీ పేరు ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 7,272 కోట్లకి కోట్ చేసింది. అందరికంటే ఎక్కువగా బిడ్ ప్రైస్ కోట్ చేసింది ఎవరంటే ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. వీరు H1 వచ్చిండ్రు అని చెప్పిండ్రు. వీరు కోట్ చేసినటువంటి అమౌంట్ 7,272. 72 అనేది ఈజీ ఫిగర్ మనకి. 72 అనేది వీరు కోట్ చేసినారు. 7,272 కోట్లు వీరు కోట్ చేసినారు. సెకండ్ వచ్చింది ఎవరంటే దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ. వీళ్ళు 7,007 కోట్లు కోట్ చేసిండ్రు. అంటే మొదటి కంపెనీకి రెండో కంపెనీకి మధ్యలో డిఫరెన్స్ దాదాపు 265 కోట్లు. 7,007 కోట్లు దినేష్ చంద్ర ఆర్ అగర్వాల్ ఇన్ఫ్రాకాన్ అనేటువంటి కంపెనీ కోట్ చేసింది. మూడో కంపెనీ వచ్చి గవార్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్. వీరు 6,767 కోట్ల కోట్ చేసిండ్రు. నాలుగో కంపెనీ వచ్చి ఈగల్ ఇన్ఫ్రా ఇండియా లిమిటెడ్ అనేటువంటి కంపెనీ 5,634 కోట్లు కోట్ చేసింది. నీకేంద్రంగానే మంచిగానే వచ్చినాయి కదా. మరి 7,272 కోట్లకు వచ్చిన కంపెనీకి ఇచ్చిరు కదా. మీ ప్రతిపక్షాలకు ఏం పని లేదా అనేది అసలు ముచ్చట వస్తుంది. ఇప్పుడు బిడ్ ఓపెన్ చేసింది 11 ఏప్రిల్ రోజు మధ్యాహ్నం 12:15. ఒకవేళ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటే, దీంట్లో ఏం కుట్రలు కుతంత్రాలు లేకపోతే 11 గంటలకు 12:15 అఫీషియల్ గా బిడ్ ఓపెన్ చేసినట్టు వాళ్ళ వెబ్సైట్ చూపిస్తుంది. సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టనుంటారు. ఇవో 4 కంపెనీలు పోటీ పడ్డారు. అందులో 1, 2, 3, 4 కంపెనీలు వచ్చిర్రు. ఇగో ఈయన మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిండు, ఆయన జపాన్కి వెళ్ళి వచ్చిండు, ఈయన జర్మనీకి వెళ్ళి వచ్చిండు, ఈయన మా కేటీఆర్ క్లాస్మేట్, ఈయన మా కవితమ్మ క్లాస్మేట్. ఈ 4 కంపెనీలు వేసినాయి. 4 ఇట్లలో ఇగో ఈ ఐఆర్బిఎల్ అనేటువంటి సంస్థ 7,272 కోట్లు అందరికంటే ఎక్కువ కోట్ చేసింది. ఇక ఓపెన్ చేసినాం టెండర్ అని కుల్లా చెప్పాల్సింది ఉండే అరవింద్ కుమార్ సార్. 11 ఏప్రిల్ 23 నాడు మీరు టెండర్ ఓపెన్ చేస్తే అన్న మీకు అందరికి ప్రెస్ నెట్ వచ్చినటువంటి డేటు మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. 11 నాడు బిడ్ ఓపెన్ చేస్తే మనకు చెప్పింది ఎన్నడంటే 27 ఏప్రిల్ 23 నాడు సాయంత్రం ఒక ప్రెస్ మీటు 2 పేజీలు అందరికి పంపించేసి టెండర్లు వచ్చింది. తెలంగాణ ప్రభుత్వానికి 7,380 కోట్లు ఆదాయం వస్తుంది అని చెప్పి ప్రకటించిండు సారు. గిన్నే మతలబు ఉందన్న. ఆయన టెండర్ కోట్ చేసిన ఆయనే 72 కోట్ చేసిండు. 7,272 కోట్లకి కంపెనీ కోట్ చేసింది. మరి ఈయన 7,380 కోట్లని ప్రెస్ నోట్ ఎడికెళ్ళి ఇచ్చిండు. ఎవరు పెంచిరు ఈ మధ్యలో ఈ అమౌంట్? ఎందుకు పెరిగింది అమౌంట్? ఎవరిని అడిగి పెంచిండ్రు? అరవింద్ కుమార్ ఆయన ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పెంచుకున్నారా? లేదా కేటీఆర్ గారు అరవింద్ కుమార్ గారు చర్చించుకొని ఆ కంపెనీని పిలిచి ఈ 108 కోట్లు 180 కోట్లు జర తక్కువ వేసినావు, ఇది ఎక్కువ వేయమని బదిలాడినరా? అసలు ఎట్లా పెరిగింది? టెండర్ అమౌంట్ ని మీరు ఎట్లా రిలీజ్ చేసిండ్రు? 7,272 వాళ్ళు కోట్ చేస్తే ఎవరు నెగోషియేట్ చేసిండ్రు? ఏ బేసిస్ మీద నెగోషియేట్ చేసిండ్రు? ఇక్కడే అసలు కుంభకోణం నడిచింది. 11th ఏప్రిల్ రోజు టెండర్ ఓపెన్ అయితే వారు ఇది అఫీషియల్ గా అనౌన్స్ చేసినటువంటి 27th ఏప్రిల్ మధ్యలో అరవింద్ కుమార్ గారు హైదరాబాద్ లో ఉన్నారా? అరవింద్ కుమార్ గారు ప్రతిరోజు డ్యూటీకి వచ్చిండ్రా?
అరవింద్ కుమార్ గారు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ ఇంక్లూడింగ్ ఫేస్ టైం కాల్స్ ఏమన్నా ప్రభుత్వం బయట పెట్టడానికి సిద్ధంగా ఉందా? ఒక్క అరవింద్ కుమార్ గారైనా ఇంకెవరైనా మంత్రులు ఆ టైంలో బయటికి పోయినరా? ఒక 5 రోజులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కనబడకుండా బయటికి పోయినరు. సూటిగా రఘునందన్ రావు అనే దుబ్బాక ఎమ్మెల్యే, నేను ఎందుకు చెప్తున్నా దుబ్బాక ఎమ్మెల్యే అంటే మళ్ళీ ముఖ్యమంత్రి అని అంటాడు, వాడోడు వీడోడు తలకాయలు లేనోడు మాట్లాడితే మళ్ళీ స్పందిస్తారా అంటారు అట్లా. అందుకని ఎమ్మెల్యేలు తలకాయలు లేని వాళ్ళు అయితే ముఖ్యమంత్రి కూడా తలకాయలు లేనోడే కావాల్సి వస్తుంది. ఎందుకంటే 119 మంది ఎమ్మెల్యేలలో ఒకటి ముఖ్యమంత్రి అవుతాడు కాబట్టి. నా క్వశ్చన్ సూటిగా అడుగుతున్న, 11 నాడు మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాలకు టెండర్ ఓపెన్ చేయంగానే అరవింద్ కుమార్ మీడియా ముందుకు రావాల్సింది. ఇక 1, 2, 3, 4 కంపెనీలు వచ్చినాయి, వీళ్ళకి ఇంత వేసిరు టెండర్లు అని అఫీషియల్గా అప్పుడే చెప్పి పోనుంటివి. ఎందుకు రాలే నువ్వు మీడియా ముందుకి? ఎందుకు 27 దాకా ఆపిరు? 11 నాడు ఓపెన్ అయినటువంటి బిడ్ని 27 ఏప్రిల్ దాకా 16 రోజులు ఆపిన అదృశ్య శక్తి ఎవరు? ఈ 16 రోజులలో అరవింద్ కుమార్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 1, 2, 3 అనేటువంటి మంత్రులు ఎవరన్నా బయటికి పోయినరా? ఏడికి పోయినరు? ఏడ కూర్చున్నారు మీరు? ఎవరితోటి చర్చలు జరిపినరు? ఏ చర్చల సారాంశం ప్రకారం 72గా టెండర్ వేసినటువంటి కంపెనీ 7380 అని ఎవరు రాసిచ్చారు మీకు? అంటే మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. 72 కదా ఓపెన్ టెండర్ వచ్చిన 72కే వచ్చింది కదా. 7380 అని అరవింద్ కుమార్ గారు ఎట్లా మీడియాకి రిలీజ్ చేసిండ్రు? వాళ్ళకి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ చేసుకో, LOA చేసుకో అని పిలుస్తా ఉన్నాడు. జల్దీరా రేపే అగ్రిమెంట్ చేసుకో. ఎండాకాలం సెలవులు ఉన్నాయి, ఎండాకాలం సెలవులు అయిపోతే ఎవరైనా కోర్టుకు పోతారు, కోర్టు స్టే ఇస్తుంది, నాకు వచ్చేది 1, 2 ఏమైనా ఆగుతాయి. ఆగం అయిపోతుంది ప్రభుత్వం. 12వ తారీఖు నాడు బిడ్ ఓపెన్ చేసి 27వ తారీఖు 11 నాడు బిడ్ ఓపెన్ చేసి 27వ తారీఖు దాకా కనబడని మీరు నిన్ననే లెటర్ ఇచ్చి రేపే రమ్మని ఎందుకు పిలుస్తున్నారు? ఏంది మీ ఉద్దేశం? మీరేమన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ MSP అని పెడతారు, ఆఖరికి వడ్లు కొనుక్కుంటే కూడా పెడతారు. అంత పెద్ద రోడ్డు, అంత పెద్ద టెండరు 30 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం. ఎవరు లెక్కేసారు అరవింద్ కుమార్ సార్ దీనికి ఎన్ని పైసలు రావాలని? ఒక బేస్ ప్రైస్ అంటారు. ఎట్లయితే వస్తువు కొంటే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్తామో అట్లే ప్రభుత్వం ఇంత పెద్ద టెండర్లు పిలిచినప్పుడు బేస్ ప్రైస్ అని ఒక ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది. ఇగో ఇక్కడే నేషనల్ హైవే ఏం చేస్తుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో నేను మీకు డిఫరెన్స్ చెప్పదలుచుకున్నాను. NHAI ఆధ్వర్యం లోపల ఏదైనా ఒక రోడ్డుని ఈ రకంగా లీజుకి ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు ఒక బేస్ ప్రైస్ డిక్లేర్ చేస్తారు. ఉదాహరణకి తెలంగాణ రింగ్ రోడ్ విషయానికే వస్తే అందరూ రోజులు వదిలిపెడుతున్నటువంటి ఆదాని కంపెనీ బేస్ ప్రైస్ కింద 12,000 కోట్లు పెడతామని వచ్చింది. కానీ గందరగోళాలు ఈ గొడవలన్నీ నాకెందుకని ఆయన టెండర్ కూడా వేయకుండా పోయిండు. నువ్వెట్లా చెప్తున్నావు రఘునందన్ బీజేపీలకు ఆదానికి సంబంధం ఉందా అని అడుగుతారు వీళ్ళు. ఫస్ట్ వచ్చే మాట అదే. అందుకనే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాలనుకుంది అనే దాని విషయానికి వచ్చినప్పుడు 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 2017లో CRISIL క్రిజిల్ అనేటువంటి ఒక సంస్థని పిలిచి సుమారు 4 కోట్ల రూపాయలు ఇచ్చి అసలు రింగ్ రోడ్ ఏంది, రింగ్ రోడ్ మీద టోల్ గేట్లు ఏంది, వెహికల్ ఎంత స్పీడ్గా పోతుంది, ఒక్కొక్క వెహికల్కి మనం ఎంత టోల్ గేట్ వసూలు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం ఎంత పెంచొచ్చు, ప్రతి సంవత్సరం వాహనాల పర్సెంటేజ్ ఎంత పెరుగుతుంది అని ఒక సైంటిఫిక్ స్టడీ చేయడానికి క్రిసిల్ అనేటువంటి ఒక సంస్థని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ HGCL అందామా లేదా HMDA హైర్ చేసుకుంది. ఈ క్రిసిల్ అనేటువంటి కన్సల్టెన్సీ మీకు ఇచ్చిన రిపోర్టు ఇట్లా టెండర్లను ఎట్లయితే పబ్లిక్ డొమైన్ లో పెట్టినరో అట్లా పెట్టడంలో మీకున్న అభ్యంతరం ఏంది మిస్టర్ అరవింద్ కుమార్? దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. వేర్ ఈజ్ ద క్రిసిల్ రిపోర్ట్? 3-4 కోట్ల ప్రజల సొమ్మును పెట్టి మీరు తయారు చేయించినటువంటి క్రిసిల్ అనేటువంటి సంస్థ రిపోర్టుని పబ్లిక్ డొమైన్ లో పెట్టడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంది? 2017లో చేపించినాం, ఆ లెక్కలు సరిగా లేవని అనుకున్నాడు అరవింద్ కుమార్ సార్. ఈయనకు నచ్చిన ఇంకో కంపెనీని పిలిచిండు. ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ ఈజ్ MAZARS, మజార్స్ కన్సల్టెన్సీ అని ఇంకో కొత్త కన్సల్టెన్సీని పిలిచిండు. క్రిజిల్ అనే కంపెనీ 7 నుంచి 8 నెలల పాటు సుదీర్ఘంగా పనిచేసి తీసుకొచ్చినటువంటి రిపోర్టుని గంగల కలిపి మజార్స్ అని ఈయనకు నచ్చిన ఇంకో కంపెనీని తీసుకొచ్చి
ఈ కంపెనీ నెల రోజులు కూడా స్టడీ చేయలేదు. సుమారు 80 లక్షలు ఈ కంపెనీకి ఇచ్చారు. కట్ పేస్ట్లు కొట్టిరు వీళ్ళు. క్రిజిల్లోకి వెళ్ళి కొట్టిరా, ఇంకేడికి వెళ్ళి కొట్టిరో తెలియదు. కట్ పేస్ట్లు కొట్టి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిరు 80 లక్షలు తీసుకొని. అగో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీదకి వెళ్ళి మేము టెండర్లు పిలిచినాము అని చెప్పిండు. ఎంత గొప్పగా చెప్తాడు అరవింద్ కుమార్ సార్ లెక్కలంటే, నేను కూడా అదే లెక్కలు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలనే మీ ముందుంచిపోదామని వచ్చిన. ఎంత పారదర్శకంగా ఉన్నది ప్రభుత్వం, ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ప్రభుత్వం అనేది చూసుకుంటా ఉంటే ఇక్కడ మనకు బాధ అనిపిస్తుంది. నేషనల్ హైవేస్ తోటి కంపేర్ చేస్తే బేస్ ప్రైస్ పెట్టడం లోపల తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. 2 టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత 4 కంపెనీలనన్నా కనీసం పిలిచి, ఏ 4 కంపెనీలు, H1, H2, H3, H4 వచ్చిన 4 కంపెనీలను పిలిచి మా బేస్ ప్రైస్ ఇది కాదు, ఇగో ఇది మా బేస్ ప్రైస్, దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి మేము టెండర్లు రద్దు చేస్తాం అని చెప్పేటువంటి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండే. ఎందుకు అట్లా చెప్పలేదు? NHAI ఏం చేస్తుందో అరవింద్ కుమార్ సార్ నేను చెప్తా ఉన్నా. NHAI తాను ఫిక్స్ చేసిన బేస్ ప్రైస్ కంటే తక్కువ టెండర్లు ఎవరైనా వేసినా లేదా అంత టెండర్లు ఎవరు వేయకుండా ఫస్ట్ వేసిన టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ కాల్ ఫర్ చేస్తుంది. బేస్ ప్రైస్ మీరు ఫిక్స్ చేయలేదు అంటేనే దీంట్లో కుంభకోణం జరిగింది అనేది సూటిగా కామన్ గా మనకు కూడా అర్థమవుతుంది అన్న. మిగతా డీప్ లెక్కలకు పోయే కంటే ముందు నేను మీకు ఆధారాలతో సహా ఇవ్వదలుచుకున్నాను. 1 ఏప్రిల్ రోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,85,70,79 రూపాయలు. 1 ఏప్రిల్ రోజు రింగ్ రోడ్ మీద ఉన్న అన్ని టోల్ గేట్ల ద్వారా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లేదా HMDAకు వచ్చిన ఆదాయం 1,85,70,79 రూపాయలు. 2 ఏప్రిల్ రోజు వచ్చిన ఆదాయం 1,64,86,561 రూపాయలు. ORR టోల్ గేట్లు స్టార్ట్ అయిన నాటి నుంచి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన రోజు 30th ఏప్రిల్ 2023, 30 ఏప్రిల్ 2023 వచ్చిన ఆదాయం 2,02,00,000 రూపాయలు వచ్చిందన్న ఆదాయం పర్ డే. ఏప్రిల్ 30, ఇలా మనం మే 2 రోజు ఉన్నామన్న. ఏప్రిల్ 30 రోజు ORR టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం, ఒక రోజు ఆదాయం 2 crores 2 lakhs పర్ డే వచ్చింది. ఆన్ అండ్ యావరేజ్ న తీసుకుంటే ఏప్రిల్ నెల మొత్తం పర్ డే వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఆన్ అండ్ యావరేజ్ న తీస్తే 1,85,00,000 పర్ డే వచ్చిందన్న. ఏప్రిల్ నెల యావరేజ్ 1,85 lakhs పర్ డే వచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు వస్తాయన్న. మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రతి ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్లన్నీ తమ రేట్లని రివైజ్ చేసుకుంటాయి. రేట్లు రివైజ్ అవుతాయి, దాంతోపాటు వాహనాల పర్సంటేజ్ కూడా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది రేట్ రివైజ్? NHAI లెక్కలే తీసుకుందాం. అరవింద్ కుమార్ గారు చెప్పిన లెక్కలు 4 to 5% రేట్లు పెంచాల్సిందే, పెరుగుతుంది. ఏ కంపెనీతో అగ్రిమెంట్ ఉన్నా ఎవ్రీ ఇయర్ 4 to 5% టోల్ ట్యాక్స్లు ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతుంటారు. దిస్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్. 30 అంటే నిన్న కాక మొన్న 2 కోట్లు వచ్చింది పర్ డే. అంటే నెల రోజులకు ఎంత వస్తుందన్న? 60 కోట్లు. నెలకి 60 కోట్లు ఇంటూ 12 నెలలు, సంవత్సరానికి వచ్చేది యావరేజ్న 720 కోట్లు వస్తుంది. 1,85,00,000 ఇటువంటి తీసేసిన అట్లీస్ట్ 700 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరానికి టోల్ ట్యాక్స్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం. ఇంత ఓపెన్ గా ఇంత కుల్లాకుల్లా ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి మన మీద జరుగుతున్న దోపిడీ తెలవాలి కాబట్టి చెప్పదలుచుకున్నా నేను. 720 కోట్లు ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయం 2023 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఏప్రిల్ 2024 దాకా వచ్చే ఆదాయం సుమారు 720 కోట్ల రూపాయలు వస్తుంది. దీన్ని ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 30 సంవత్సరాలు ఇంటూ 720 కోట్లు ఎంత వస్తుందో ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.